హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను మంచి రెసిపీ చేసి చూపిస్తానండి. మనకి ఎంతో ఆరోగ్యకరమైన కాకరకాయ రెసిపీ చూపిస్తాను. గుత్తి కాకరకాయ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. మనకు గుత్తి వంకాయ లాగే గుత్తి కాకరకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చేసి చూపిస్తాను రండి. 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను నేను. ముందు వీటిని రెడీ చేసుకున్నాము. 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత వీటిలో ఉండే విత్తనాలన్నీ తీసేసుకోవాలి. కాకరకాయని ముందు సెంటర్లో ఇలా కట్ చేసుకొని దీంట్లో ఉన్న సీడ్స్ బయటికి తీసేసుకున్నాం. ఈ సీడ్స్ అన్నిటిని తీసేసుకోవాలి. సీడ్స్ని తీసేసుకున్నాము. స్పూన్తో కానీ చేత్తో కానీ తీసేసుకోండి. ఈ సీడ్స్ అన్నిటిని తీసేసుకున్నాము. కాకరకాయని సెంటర్లో కట్ చేసుకొని మొత్తం సీడ్స్ అన్నీ తీసేసుకున్నాను. ఇదే విధంగా అన్నిటినీ తీసేసుకోవాలి. ఇలా అంటే అన్నీ వచ్చేస్తాయి బయటికి. మనము ఇందులో మసాలా మొత్తం ఫిల్ చేసుకుంటాం కదా, అందుకని ఇవి తీసేసుకోవాలి. గుత్తి కాకరకాయలు అన్నిటికీ ఇలా ఘాటు పెట్టుకొని మొత్తం దీంట్లో ఉన్న సీడ్స్ అన్నీ పక్కకి తీసుకోవాలి. అన్నిటినీ ఒకే విధంగా చూడండి, అన్నీ ఇలా చేసుకొని చూడండి, అన్నిటినీ ఒకే విధంగా కట్ చేసుకొని ఇలా గింజలు వేరు చేసుకున్నాను. ఒక గిన్నెలో ఇలా వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు, కొద్దిగా చింతపండు వేస్తున్నాను. చింతపండు వేసుకోవడం వల్ల చేదు తగ్గుతుంది, అందుకని చింతపండు వేసి ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయలని ఇందులో వేసేస్తున్నాం. వీటిని ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. ఈ కాకరకాయలన్నీ ఇందులో వేసేసి ఒక గిన్నెలో వేసేసి స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. కాకరకాయలని 10 మినిట్స్ ఇలా బాయిల్ చేసుకున్నాను. ఇందులో పసుపు, ఉప్పు, చింతపండు వేసి బాయిల్ చేసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు, వీటన్నిటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొద్దిగా ఆయిల్, లో ఫ్లేమ్లో వేయించుకుందాం వీటన్నిటిని. ఇలా మంచి స్మెల్ వస్తుందండి, అప్పటిదాకా వేయించుకోవాలి. చివరిగా కొద్దిగా ఎండు కొబ్బరి వేస్తున్నాను. బాగా వేగిపోయాయండి. ఇలా బాగా వేగితే మంచి స్మెల్ వస్తుంది. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసి మసాలా ముద్దలాగా మనం రెడీ చేసుకున్నాం. 2 స్పూన్స్ నువ్వులు, ముందే వేసుకుంటే నువ్వులు మాడిపోతాయని చివరిగా వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. కావాల్సిన వాళ్ళు కారం కావాలంటే కలుపుకోవచ్చు, కారం సాల్ట్ మీరు తినేదాన్ని బట్టి. కాకరకాయలు ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, సాల్ట్, పసుపు, చింతపండు వేసి ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ మసాలాని మనం ఇందులో ఫిల్ చేసుకున్నాం. మసాలాని ఇందులో ఫిల్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నిటినీ ఇదే విధంగా ఫిల్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇలా ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుంది. ఎందుకంటే క్లోజ్ అయింది కదా, ఇది బాయిల్ అయింది కాబట్టి మనకి ఈజీగా క్లోజ్ కూడా అయింది. చూడండి, ఇదే విధంగా అన్నిటినీ రెడీ చేసుకోవాలి. మసాలా ముద్దతో ఈ కాకరకాయలని ఇలా స్టఫ్ చేయాలి. స్టఫ్ చేసి ఇలా ప్రెస్ చేసేసి సరిపోతుంది. ఇదిగోండి, ప్రెస్ అయినాయి, బాగా ఉడికిపోయినాయి కదా, ఈజీగా ప్రెస్ అయింది. చూడండి, ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మసాలా మనకు ఆయిల్లో ఉడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా మసాలాని లోపలికి ఇలా ప్రెస్ చేయాలి చేత్తో.
ఇలా చేయడం వల్ల మసాలా ఆయిల్లో ఉడిపోకుండా కాకరకాయలోనే ఉండిపోతుంది. ఇదే విధంగా అన్నిటినీ చేసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా మసాలాతో ఫిల్ చేసేసి ఇలా క్లోజ్ చేసి పెట్టుకున్నాను. ఈ మసాలా మిగిలిపోయింది. దీన్ని మనం కర్రీలో వేసుకోవచ్చు, లేదా వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ మసాలా వేసుకొని తింటే, ఈ కారం పొడి కదా ఇది, అన్నీ వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. లేదా మనం కర్రీలో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడయ్యాక ఇలా ఒక్కొక్కటిగా ఇందులో వదిలేసుకుంటున్నాను. ఇలా మనం మిగిలిపోయిన మసాలాను కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటున్నాను. ఇలా మసాలాతో కలిపి ఉడికించుకోవడం వల్ల టేస్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. చూడండి, ఇందులో మసాలా కూడా బయటికి రాలేదు, లోపలే కాకరకాయ లోపలే ఉండిపోయింది. మనం బాగా బాయిల్ చేసి ఫిల్ చేసుకున్నాం కదా మసాలాని, అందువల్ల మసాలా కూడా బయటికి రాకుండా లోపలే ఉడికిపోయింది. చూడండి, మసాలా అస్సలు బయటికి రాలేదు. మసాలా మనం డైరెక్ట్ ఇలాగే తినేయచ్చు. ఇంకొక 5 మినిట్స్ మసాలాతో కలిపి ఉడికిస్తే చాలా బాగుంటుందండి. మూత తీసి చూసుకుందాం. మసాలాతో కలిపి బాగా ఉడికిపోయిందండి కాకరకాయ. ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఒక 5 మినిట్స్. మనం పప్పు చారులోకి రసంలోకి ఇలా సైడ్ డిష్గా తింటే చాలా బాగుంటుంది. లేదా ఏది అవసరం లేదు, ఓన్లీ రైస్తో తిన్నా బాగుంటుంది. అయిపోయిందండి, బాగా మెత్తగా ఉడికిపోయినాయి కాకరకాయలు. ఇప్పుడు ప్లేట్లో తీసుకున్నాం. చూడండి, ఈ మిగిలిపోయిన దాన్ని కూడా మనం కాకరకాయలు వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. మసాలా కూడా మనకి ఉడిపోకుండా లోపలే ఉండిపోయింది. చూడండి ఒకసారి మసాలా కూడా బాగా ఉడికిపోయింది మనకు. డైరెక్ట్ మనం రైస్లో కలిపి తిన్నా బాగుంటుంది, లేదా పప్పుచారు, సాంబార్, వేరే ఏదైనా సైడ్ డిష్గా బాగుంటుందండి. రసంతో కానీ పప్పుచారుతో కానీ దేంతో తిన్నా చాలా బాగుంటుంది. లేదా మసాలా ఉంది కాబట్టి మనం వేడివేడి అన్నంలోకి మసాలా మొత్తం ఇందులోనే ఉండిపోయింది. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇది కూడా చూసారు కదండి, గుత్తి కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. పిల్లలకి కాకరకాయ జనరల్గా ఇష్టపడారు కదా, ఈ విధంగా చేసి పెట్టండి, హ్యాపీగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.